హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. నిన్న మనం వీడియోలో ఎలా చెప్పామో మార్కెట్ లో అలానే జరిగింది. మీరందరూ చూసే ఉండి ఉంటారు. కానీ మార్కెట్ లో సోమవారం ఏం జరుగుద్ది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మార్కెట్ లో మంగళవారం అనేది 28 ఎక్స్పైరీ ఉంది. అది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఆ ఒక్కరోజే పెద్ద మూవ్స్ అనేవి రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రేపు ఎల్లుండి. ఈ 2 రోజులు కూడా ట్రెండ్ ని కన్ఫర్మ్ చేస్తాయి. ట్రెండ్ రివర్సల్ అనేవి 29-30 తర్వాత రావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ లో 1 డే టైం ఫ్రేమ్ లో జరిగింది ఏంటంటే, మార్కెట్ లో ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్యాప్ డౌన్ అయి గ్రీన్ క్యాండిల్ అంటే బయ్యర్స్ అనేటోళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. వన్స్ మార్కెట్ పైకే వెళ్ళాలి అనుకుంటే ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ ఆఫ్ కు కూడా రాకుండా మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళిపోవాలి. వన్ థింగ్, అలా అయినా జరగాలి. సెకండ్ థింగ్, రేపు గ్యాప్ డౌన్ అయినా అవ్వాలి. గ్యాప్ డౌన్ ఎంత వరకు అవ్వచ్చు? గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్స్ లో కొంచెం రెసిస్టెన్స్ గా యాక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కూడా వన్స్ పైకి వెళ్ళి కొంచెం మళ్ళీ రిజెక్షన్ కూడా రావచ్చు. కానీ ఈ పింక్ లైన్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వర్క్ అవుద్ది. ఇంతైతే ఫాలో అయిపోదేమో కానీ ఈ లెవెల్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ థింగ్ చెప్పాం, సెకండ్ థింగ్ చెప్పాం. కానీ అప్ మూవ్ కన్ఫర్మేషన్ అనేది ఈ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు అప్ మూవ్ కన్ఫర్మేషన్ ఉండదు. ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాతే అప్ మూవ్ కన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ లిక్విడిటీ ఆధారంగా మాట్లాడుకుంటే మార్కెట్ అనేది ఈ లోవర్ లెవెల్లో ఉన్న లిక్విడిటీని తీసుకుంది, ఈ గ్యాప్ ని ఫిల్ చేసింది. గ్యాప్ ని ఫిల్ చేసిన తర్వాత సింపుల్ ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి మనం తీసినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్ గా కూడా వర్క్ చేస్తుంది. అంటే మన యాజ్ ఫర్ సింపుల్ కన్ఫర్మేషన్ ఈ లోన్ బ్రేక్ చేస్తే పెద్ద మూవ్ రావచ్చు. ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్ళిపోయింది అనుకో, ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ కూడా చేసేయచ్చు. ఈ 3 కండిషన్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఫస్ట్ కండిషన్, మార్కెట్ గ్యాప్ అప్ అయి పైకైనా వెళ్ళిపోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మార్కెట్ అనేది ఈ లెవెల్ కి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఫాల్ అయినా అయిపోవాలి. నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా అవ్వాలి. గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్స్ లో ఆర్ కొంచెం కిందకైనా సరే గ్యాప్ డౌన్ అయి మళ్ళీ కొంచెం రికవరీ చూపిస్తుంది. ఆ రికవరీ కూడా 1 minute లో ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూసిన తర్వాత మళ్ళీ ఫాల్ రావచ్చు. ఈ 3 కండిషన్స్ లో జరగవచ్చు. ఈ 3 కండిషన్స్ ఏం చేయాలని చెప్పాను. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది కొంచెం మూవ్ చూపించవచ్చు. ఈ లెవెల్స్ ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది నిఫ్టీ ఓరియంటెడ్ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అలానే జరిగింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క లోని గానీ ఈ క్యాండిల్ యొక్క ఆఫ్ ని కానీ మార్కెట్ బ్రేక్ చేసి కింద వరకు రాదో అంతవరకు నెగిటివ్ మూమెంటం కోసం ఆలోచించకండి. సేమ్ ఈ లోని బ్రేక్ చేస్తేనే నెగిటివ్ మూమెంటం కోసం చూడండి. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో, సేమ్ నిఫ్టీలో ఏ లాస్ అనేవి అప్లై అవుతాయో దీంట్లో కూడా అదే లాస్ ని అప్లై చేయండి. ఈ లెవెల్లో అయితే రెసిస్టెన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ విషయంలో లెవెల్స్ అనేవి నోట్ చేసుకోండి. పింక్ లైన్ పైనే మార్కెట్ క్లోజ్ అయింది, కానీ కన్ఫర్మేషన్ ఈ లెవెల్ పైన వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.